బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ ఉద్దీన్ అరాచక పాలన నడుస్తోందంటూ ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిపై దాడి జరిగి 2 రోజులు అవుతున్న చర్యలు తీసుకోరా అంటూ ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. 15% ఓట్ల కోసం ఎంఐఎంకు కాంగ్రెస్ నేతలు మద్దతు పలుకుతున్నారంటూ ఎంపీ అరవింద్ ఆరోపించారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి వెరీ డేంజరస్ సీఎం అంటూ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా పేర్లు మార్చుకోవాలని హితవు పలికారు. శ్రీధర్ బాబు శ్రీధర్ బాబాగా, బట్టి విక్రమార్క బట్టి అక్రమ్గా పేర్లు మార్చుకోవాలంటూ ఎంపీ అరవింద్ సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఎంపీ అరవింద్ మాట్లాడినటువంటి మాటల గురించి ఒకసారి చూద్దాం. ఒకవైపేమో ఈ రేవంత్ ఉద్దీన్ పాలన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దీన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఈయన ముఖ్యమంత్రి అయినాక ఈయన బుద్ధి గడ్డి తిన్నట్టుంది. హిందువుల దేవతల మీద, దేవత విగ్రహాల మీద, గుడుల మీద, హిందూ ఊరేగింపుల మీద, పండగల మీద, హిందూ అమ్మాయిల మీద, యువకుల మీద దాడులు పెరిగిపోయినాయి. చివరికి ఎమ్మెల్యే మీద కూడా దాడులు జరుగుతా ఉన్నాయి. స్పీకర్ గారు కనీసం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కనుక్కున్నాడా ఏం జరిగిందో? పోలీసుల దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నాడా? స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ హిజ్ మెంబర్స్. ఇవన్నీ చూసినాక హిందువులు ఐక్యంగా ఉండక తప్పదండి. ఈ రాష్ట్రంలో దగ్గరుండి ఓటేపిస్తాం. రేపు క్యాబినెట్ ఉన్నట్టుంది. రేపు క్యాబినెట్లో కల్మా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కల్మా చదివి క్యాబినెట్ మొదలు పెడతారంట. రేపు అందరు టోపీలు పెట్టుకుంటారు. ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి, వీళ్ళు తుర్కులందరూ 2050 వరకు భారతదేశం ఇస్లాం రాజ్యం అవుతుంది అని వాళ్ళు ఏదో ప్రణాళికతో పోతున్నట్టున్నారు వాళ్ళ ఆర్గనైజేషన్స్. ఇటువంటి సిగ్గుమాల ముఖ్యమంత్రి అంటే ఇప్పుడే అవుతుంది ఇస్లాం దేశం. రేపు క్యాబినెట్లో కల్మా చదువుతారంటండి. నిజమా కాదా కనుక్కోండి మీరే. కల్మా చదివి మొదలు పెడతారంట. ఇక ఈ మధ్య మున్సిపల్ ఎలక్షన్లు జరిగినాయి. మా ఇందూరులో పరిస్థితి ఏందో తెలుసు మీకు. అక్కడ ఒక పిసిసి ప్రెసిడెంట్, డిసిసి ప్రెసిడెంట్ లెవెల్కి పెట్టినాం 4 రోజులు. పిసిసి ప్రెసిడెంట్ డిసిసిని చేసినాం. అప్పుడు ఆయన అంటాడు, వీళ్ళకి బీజేపీ వాళ్ళకి ఎలక్షన్ రాగానే హిందూ ముస్లిం గుర్తుకొస్తుంది. तेरा चीफ मिनिस्टर क्या कर रहा? रेवंत उद्दीन क्या है? चिचोरापन का चरम सीमा है. इससे बड़ा चिचोरा चीफ मिनिस्टर आज तक हिंदुस्तान कभी नहीं देखा. चिचोरा मुख्यमंत्री ఉన్నాడు. ఇక రేవంత్ ఉద్దీన్ అంటే క్యాబినెట్లో వీళ్ళు కూడా పేర్లు మార్చుకుందాం. శ్రీధర్ బాబు, శ్రీధర్ అని ఏమనుకోద్దు మళ్ళా. శ్రీధర్ బాబా ఇతడా. బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. ఈయనకి తోక సూట్ కాదు, సెట్ కాదు. బట్టి విక్రమార్కవే, బట్టి అక్రమార్క చేసుకో. విక్రమ్ తీసి అక్రమాన్ని పెట్టుకో. అందరు మార్చుకోరు ఇక పేర్లు. మీ ముఖ్యమంత్రి మార్చుకుంటున్నాడు. బట్టి అక్రమ్ మంచిగా ఉంది, ఈజీగా. సోల్డ్ అవుట్ చీఫ్ మినిస్టర్. యు రిమెంబర్, ఏదో ఈయన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 సంవత్సరాలు ఈ రాచరిక పాలన పోయింది, సరిలేదన్న డెమోక్రటిక్ నడుతారేమో అనుకొని ఫస్ట్ 1 year ఫోన్లే అంటే ఆ టైంలోనే అంతకుముందే నేను మీ అందరి ముందర మీడియాలో మాట్లాడినా, ఈ క్యాన్ బి మోర్ డేంజరస్ దెన్ కేసీఆర్ అని రేవంత్. అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరుగుతున్నది. దిస్ ఫెలో ఇస్ మోర్ డేంజరస్ దెన్. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, ఈ రకమైన కామెంట్స్ ఎంపీ అరవింద్ చేయడానికంటే దేనిని ఉద్దేశించి ఈ రకమైన కామెంట్స్ చేశారు? ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి మొత్తం కూడా సిచ్యువేషన్స్ కావచ్చు, అలాగే నిన్న మొన్న కామారెడ్డిలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నిటి పైన కూడా ఆయన ఈరోజు బీజేపీ స్టేట్ మీడియాలో మాట్లాడుతూ చాలా కీలకంగా, చాలా ముఖ్యమంత్రిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున, అంటే గతంలో ఎవరూ విమర్శించినట్టుగా ఆయన ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం ఆయన చేసినటువంటి ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతం ఒక సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని రేవంత్ ఉద్దీన్ అంటూ మాట్లాడడం కావచ్చు,
ముఖ్యంగా కొంతమంది మంత్రుల పేర్లు మార్చుకోవాలి. సో ఏ పాలన నడుస్తూ ఉంది, అరాచక పాలన నడుస్తూ ఉంది. సో రేవంత్ రెడ్డి ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి ఏదైతే ఈ పాలన కావచ్చు, ఈ పరిపాలన కావచ్చు, కేవలం 15% ఉన్న ముస్లింల కోసమే ఆయన పరిపాలన చేస్తున్నాడా, లేకపోతే హిందువుల కోసం చేస్తున్నాడా? సో ఏం చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో? ఈ 15% కోసం మరి ఎందుకు మీరు మా బీజేపీలోకి వచ్చి గనక ఇది చేస్తే మరి మేము ముఖ్యంగా మీకు 80% ఓట్లు వేపిస్తాను అంటూ కూడా ఆయన కొన్ని ఘాటు విమర్శలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. చాలా ఘాటుగా, చాలా తీవ్ర స్థాయిలో ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ఏదైతే ఈ కేవీఆర్కి సంబంధించి ఆయన క్యాంప్ ఆఫీస్ పైన ఏదైతే దాడి జరిగిందో, కాంగ్రెస్ నాయకులు దాడి చేశారో, సో దాన్ని కూడా మరి స్పీకర్ ఎందుకు ఇప్పటి వరకు స్పందించలేదు? ఆయన ఒక ఎమ్మెల్యే, మరి ఎమ్మెల్యే పైన అట్లా దాడి జరిగితే, ఆయన క్యాంప్ ఆఫీస్ పైన దాడి జరిగితే స్పీకర్ ఎందుకు స్పందించట్లేదు? మీకు మరి సిటిజన్గా మీకు ఏ హక్కులు లేవా? సో ఏంటి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే మీరు ఎందుకు అంత సైలెంట్గా ఉంటున్నారు? సో ఇక్కడ మంత్రులు కూడా పెద్దగా పనిచేసిన దాఖలాలు కనబడతలేవు. ముఖ్యమంత్రి అతి నీచమైన పాలన చేస్తూ ఉన్నారు. ఇండియా హిస్టరీలోనే అతి నీచమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది రేవంత్ ఉద్దీన్ అంటూ కూడా ఆయన ఘాటు విమర్శలు చేస్తూ ఉన్నారు. నేను గతంలోనే చెప్పాను, అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలోనే చెప్పాను, కేసీఆర్ కంటే నీచమైన ముఖ్యమంత్రి, కేసీఆర్ కంటే నీచుడు రేవంత్ రెడ్డి అని నేను గతంలోనే చెప్పానంటూ కూడా మళ్ళీ ఒకసారి ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మంత్రుల పేర్లు కూడా పెద్ద ఎత్తున మార్చుకోవాలి. శ్రీధర్ బాబుకు సారీ చెప్తూ కూడా శ్రీధర్ బాబు పేరును శ్రీధర్ బాబాగా నీ పేరు మార్చుకో అంటూ కామెంట్ చేయడం కావచ్చు. అలాగే బట్టి విక్రమార్క పేరును కూడా బట్టి అక్రమ్గా మార్చుకో అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన విమర్శలు చేశారు. దాంతోపాటు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. రేపు క్యాబినెట్ మీటింగ్లో మరి కల్మా చదివి క్యాబినెట్ను మరి ప్రారంభం చేస్తారంట. హిందువులు కొంత జాగ్రత్త పడాలి. సో ఒక ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే 2050 కల్లా మొత్తం దేశాన్ని ముస్లిం దేశంగా చేయబోతున్నారు అనేది కొంతమంది అంటున్నారు. కానీ ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే సో ఇప్పుడే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్లోనే దేశం అలాగే రాష్ట్రం కూడా ముస్లిం రాష్ట్రంగా మారిపోతుంది ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే అని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తంగా ఆయన విమర్శలు ఏదైతే పీసీసీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పీసీసీ ఏదైతే నిజామాబాద్కి సంబంధించి పీసీసీ అక్కడ వెళ్ళి కొన్ని కామెంట్ చేశారు. అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మొత్తం బీజేపీ అభ్యర్థులు, బీజేపీ కూడా హిందువులను వాడుకొని ఎలక్షన్స్ వేయించుకుంటుంది, ఓట్లు వేయించుకునే ప్రయత్నం ఎలక్షన్స్ రాగానే హిందువులు గుర్తొస్తారు, తర్వాత హిందువులు గుర్తురారు అంటూ కూడా అప్పుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడినవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏదైతే బాన్సువాడలో జరిగినటువంటి ఒక షాపింగ్ మాల్లో హిందువులకు సంబంధించినటువంటి పాట పెట్టుకుంటే ముస్లిం ఎందుకు ఆయన దాడి చేశారు, అసభ్యకరంగా ఎందుకు మాట్లాడారు, ఆ మహిళ పైన ఎందుకు అసభ్యకరంగా మాట్లాడాల్సి వచ్చింది, హిందువుల ఇండ్ల పైన ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? సో మొత్తం దీనిపైన ఇప్పటి వరకు చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? సో ఏం నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో? ఇంత అరాచకమైన పాలన నడుస్తూ ఉంటే సో మరి ఏం చేస్తూ ఉన్నారు? ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు? సో మరి మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు? స్పీకర్ ఏం చేస్తూ ఉన్నారు? లా అండ్ ఆర్డర్ ఏం చేస్తూ ఉంది? రాజ్యాంగానికి సంబంధించి ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని రాజ్యాంగం అని చెప్పి తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ రాజ్యాంగం అంతా మంట కలిసిపోతుంటే మరి రాహుల్ గాంధీ ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ మొత్తం రేవంత్ రెడ్డి మొత్తం పాలన అరాచకమైనటువంటి పాలన. ఈ పాలన ఒకటి ఏంటంటే సతీష్, అంటే కేసీఆర్ కన్నా కానీ డేంజరస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ పేర్కొన్నారు. ఎస్, డెఫినెట్గా అదే ముఖ్యంగా ఆయన పలుకు వ్యాఖ్యలు చేస్తూ కూడా, ఎందుకంటే నిజామాబాద్లో 28 సీట్లు వచ్చిన తర్వాత 28 మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ కూడా కాంగ్రెస్ అలాగే ఎంఐఎం ఒకటై సో వీళ్ళిద్దరూ మద్దతుతోటి అక్కడ నిజామాబాద్ కార్పొరేషన్ నిజామాబాద్ మేయర్ పదవి అనేది వాళ్ళు దక్కించుకున్నారు. సో ముఖ్యంగా ఆయన మరి వేరే రకంగా ట్రై చేసి ఉంటే ఆయన గెలిచే అవకాశం ఉండేది. కానీ ఆయన మొత్తం కూడా ఆ ఓటింగ్లో సో నేను ఓడిపోయాను, నేను ఒప్పుకుంటున్నాను అంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ విమర్శలు హిందువులు ఇప్పటికైనా మేల్కోవాలి.
హిందువులు మేల్కోకపోతే ఈ రేవంత్ రెడ్డి చేసేటువంటి అరాచకాలు ఇంకా కొన్ని రోజులు ఇట్లనే చేస్తే తెలంగాణ మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అలాగే ముస్లింలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున హిందువుల పైన ఇట్లాంటి దాడులు జరుగుతూ ఉంటే మరి చూస్తూ ఊరుకుంటే మాత్రం బాగుండదు. ఇప్పటికైనా మేల్కోవాలి. ఈ 2 సంవత్సరాల్లో హిందూ దేవాలయాలపైన, హిందూ దేవుళ్ళపైన, హిందూ మహిళలపైన, హిందూ యువకులపైన దాడులు జరిగినాయి, దేవాలయాలపైన దాడులు జరిగినాయి, మనుషులపైన దాడులు జరిగినాయి. మొత్తం కూడా అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. గతంలో దేవీ దేవతలను ఉద్దేశించి కూడా ఏ రకంగా మాట్లాడారో మీకు అందరికీ తెలిసిన విషయమే అంటూ కూడా ఆయన మరొకసారి గుర్తు చేశారు. అంటే తాగేటోళ్ళకు ఒక దేవుడు, తినేటోళ్ళకు ఒక దేవుడు, పెళ్లిగానోళ్ళకు ఒక దేవుడు, పెళ్ళైన వాళ్ళకి ఒక దేవుడు, ఇట్లా ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి అప్పుడు రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ విషయాల్లో కూడా అన్ని దేవుళ్ళ మీద ఒట్టేసి అవన్నీ కూడా మరి ఉత్తేయ అయిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీని అన్నిటికి సంబంధించి కూడా ఆయన ఘాటుగా స్పందించారు, ఘాటుగా ఆయన స్టైల్లో విమర్శించారు. ప్రస్తుతం ఏదైతే కామెంట్ చేశారో అవన్నీ కూడా ఒకవైపు వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అంటే ఒకవైపు ఆ రాజకీయ వర్గాల్లో చీల్చి చెండాడాడు రేవంత్ రెడ్డిని, ఒక రకంగా చీల్చి చెండాడిన ప్రయత్నం చేశాడు అరవింద్ ఎంపీ కూడా అని ప్రస్తుతం అయితే చెప్తా ఉన్నారు. రైట్, స్టే విత్ సతీష్. ఇక ఈ మధ్య కాలంలో తెలంగాణలో నెలకొన్నటువంటి కొన్ని పరిస్థితులు, వివాదాలను కూడా అద్దం పట్టే విధంగా కూడా మాట్లాడుతూ కూడా ఎంపీ అరవింద్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ కూడా సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మీద జరిగినటువంటి దాడి, ఏదైతే తన కారును పూర్తిగా కూడా ధ్వంసం చేస్తూ పూర్తిగా కూడా తన కారును టైర్లతో సహా తిప్పి పల్టీ కొట్టించినటువంటి ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు ముందస్తుగానే చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కూడా ఆ సమయంలో కూడా మాట్లాడటం జరిగింది. ఇక ఈ విధంగా కూడా రాష్ట్రం మొత్తం కూడా చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సరైన వాళ్ళకి అంటే సరైన చట్టం అమలయ్యేలా కూడా చేయటం లేదంటూ కూడా 15% ఓట్ల కోసం ఎంఐఎంకు కాంగ్రెస్ నేతలు మద్దతు తెలుపుతున్నారంటూ కూడా ఎంపీ అరవింద్ ఆరోపణ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి డేంజరస్ సీఎం అంటూ కూడా విమర్శలు గుప్పించారు. ఈ రకంగా కూడా ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారాయి, వైరల్గా మారాయి. వీటి గురించి కూడా మొత్తం కూడా అంటే రేవంత్ రెడ్డిని సీఎంని ఉద్దేశించి ఈ రకమైన కామెంట్స్ చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.